ఆ అమ్మాయి మొగోడిని పెళ్లి చేసుకుంటే అడిగే రైట్స్ లేవమ్మా. ఇటు కాకుండా ఆయనకే ఇల్లు తీసుకు లేకుండా తిరుగుతూ వస్తూ ఈ అమ్మాయికి ఇప్పుడు ఆవిడ మాట్లాడింది న్యాయం ఉంటుంది. మేధావులు పోయారు అలా మాట్లాడి, మంచి మంచి మేధావులు చెరసాలలో కూర్చుండిపోయారు, మంచి మంచి మేధావులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఎంతమంది ప్రేమికులు ఎంతో ఇష్టంగా కష్టంగా ప్రేమించుకొని ఈ రోజు సంసారాలు చేయడానికి ఎంత కష్టపడుతున్నారు. ఈ రోజు శ్రీనివాస్ దగ్గర ఏం చూసి నువ్వు వెళ్ళావు? డబ్బులున్నాయనా? ఆ డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు వెళ్ళావంటే తప్పులో ఉన్నావని అర్థం. ఆ అమ్మాయికి చెప్పాలి వర్షినికి. శ్రీనివాస్ దగ్గర డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? ఇన్ని రోజులు ఒక్కడే తిరుగుతున్నాడు కార్లో సంసారాలు చేస్తాడా? మొగుడే అని అంటుంది కదా. ఇప్పుడు మొగుడుతో సంసారం చేయాలి అని అంటే ఇల్లు సంసార సౌభాగ్యవతులకు కావాల్సిన లక్షణాలు గుణగణాలు అవసరం లేదా? దాన్ని మనం అడగలేము. అమ్మాయికి అటువంటి కోరికలు ఏమి లేవంటుంది కదా. నాకు అసలు వాటి మీద వ్యామోహం కూడా లేదు. నాకు కేవలం అఘోరియే కావాలి. ఒకవేళ అలాంటిదే కనుక ఉన్నట్టయితే మేము ఎవరినైనా తెచ్చి పెంచుకుంటాం, కానీ నాకు అటువంటి కోరికలు లేవని చెప్తుంది కదా అమ్మాయి. మాటలకి చేతలకి చాలా తేడా ఉందమ్మా. ఇంటెన్షన్ అండ్ యాక్షన్ lot many differences there between in those words. Intention is when our only heart and our soul starts. When our action comes, no, our physical attachment required to fulfill our intentional action. అర్థమైందమ్మా? ఇంటెన్షనల్ గా మాట్లాడితే వచ్చేది ఏమి లేదు. యాక్షన్ చూపించమనండి. చూసావుగా ఎలా తింటున్నారు కూర్చొని వాళ్ళు వీడియో ముందు. ఆకలి అవుతున్న వాడికి కామ కోరికలు లేవనంటే ఎవరు నమ్ముతారమ్మా? అన్నం తింటున్న వాడికి, బీర్లు తాగే వాడికి, బిర్యానీ తినే వాళ్ళకి కామ కోరికలు లేవంటే ఎలా నమ్ముతావమ్మా? మాకు అలాంటివి లేవు, ఆయన ఇలాంటి లేడు అని అంటే దేర్ ఇస్ ఏ కాల్డ్ అఫ్ డిక్లరేషన్. ఏమని రాస్తుంది? లెస్బియన్స్ అని ఉన్నది, స్వలింగ సంపర్కం. అఘోరీలు మందు తాగొచ్చు, గంజాయి కొట్టొచ్చు, సిగరెట్ తాగొచ్చు అని చెప్పి తనని తాను సర్ది చెప్పుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ శ్రీనివాస్. అఘోరీలు మందు తాగరా, సిగరెట్ కాల్చరా, లేకపోతే తినరా అని చెప్పి ఆవిడ అనుకుంటే అయిపోతుందా? తల్లి? అఘోరీలు తాగొచ్చు, అఘోరీలు తినొచ్చు, అఘోరీలు తిరగొచ్చు అని అంటే అఘోరీలు దేశ రక్షణ కూడా చేస్తున్నారు. మరి ఈయన చేయకూడదా? సనాతన ధర్మాన్ని కాపాడకూడదా? హోమ యజ్ఞాలను చేయకూడదా? ఏందమ్మా ఆయన చెప్పింది నిజమా? సాధు సత్పురుషులంతా అబద్ధమా? జ్ఞాన సంపదతో కూర్చొని కాశీలో ఉన్న పీఠాధిపతులందరూ అబద్ధమా? 15 కోట్ల మంది అఘోరాల అధిపతులు కూర్చొని ఉన్నారు అక్కడ, మంత్రులు, ఉపమంత్రులు మరియు వేరే వేరే మంత్రులు. వీళ్ళందరూ అబద్ధాలా? శ్రీనివాస్ చెప్పేటి అన్ని నిజాలా? నిజాలకి శ్రీనివాస్ ని కూర్చోబెట్టండి అని అంటున్నాం కదా. మాతో పాటు డెబిట్ లో కూర్చోబెట్టండి అంటున్నాం కదా. డెబిట్ లో కూర్చోబెడితే అప్పుడు ఆయనకి కొన్ని ప్రశ్నలు, ఆయన మాకు కొన్ని ప్రశ్నలు వేస్తే అప్పుడు అర్థమవుతుంది కదా నిజమేమిటో అబద్ధమేమిటో. ఈ రోజు బాధపడాల్సిన అవసరమా? ఎక్కడో 250 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ మీతో వీడియోలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక ఆడబిడ్డ కాపాడాలన్న ప్రయత్నమే కదా. ఒక ఆడబిడ్డ ఈ రోజు ఆ విధమైన స్థితికి 2 రోజులు 3 రోజులు ఆనందానికి పోయి జీవితాంతం నాశనం చేసుకోవద్దనే కదా ధర్మ ప్రయత్నం. రుద్ర గారు, మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు చెప్పినా సరే వినేటట్టు లేదు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అంటున్నప్పుడు ఇప్పుడు మీరు అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? అటు అఘోరికి అంటే శ్రీనివాస్ కి ఎటువంటి చర్యలు చూపించాలి కానీ లేకపోతే చేపట్టాలి అని అనుకుంటున్నారు? అసలు వాళ్ళ అమ్మా నాన్నలు మిస్సింగ్ కేసు పెట్టారు కాబట్టి మంగళగిరికి పోలీస్ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి పిలిపించే రైట్స్ ఉన్నాయి పోలీసు వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నా, ఇష్టమైన వివాహం చేసుకున్నా, ఇష్టం లేని వివాహం చేసుకున్నా ప్రభుత్వ యంత్రాంగానికి అంటే లా అండ్ ఆర్డర్ అయితే సమాధానాలు ఇచ్చే రైట్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ప్రేమికులు కూడా ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లే కదా వాళ్ళు లొంగిపోతారు. మరి వీళ్ళిద్దరు కూడా వచ్చి లొంగిపోయి ఆ కాగితాలు రాయించాల్సిన అవసరం ఉన్నదా లేదా? తల్లిదండ్రులకు బాధ్యత చూపించాలా లేదా? ఈయన గారు పోలీస్ స్టేషన్ కి రావాలి. ఇప్పుడు ఇంకో విషయం ఏమున్నది మాకు తెలిసినది, ఈ 2-3 రోజుల నుంచి ఎక్కడో ఏదో ఇంకో గుడుపుడానం జరుగుతుంది. రుద్ర గారు మీరు కొంచెం కనిపెట్టి తిరగండి. ఇంకెవరో ఉన్నారు ఇందులో, ఆ వ్యక్తి ఎవరో బయటికి రావాలి, ఆ వ్యక్తి బయటికి వస్తే జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఆడోళ్ళు గొడవ పెడుకునే తరుణాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ. మరి ఆ ఆడవాళ్ళు ఎవరో చూడండి అంటున్నారుగా. ఇప్పుడు సోమవారం వరకు నేను ఒక ప్రణాళిక పెట్టా అమ్మా. ఆ ప్రణాళికలో ఆ పరమాత్ముడి ఆజ్ఞ నిజంగా ధర్మం గెలవాలి అని అంటే శివరుద్ర సాధు అబద్ధమో కాదో సోమవారం రోజు రుజువు అవుతుంది తల్లి. శ్రీనివాస సోమవారం రోజు ఏం చేయబోతున్నారు ఏంటి? అఘోరికి ఏమైనా విరుద్ధంగా ఏమైనా సాక్ష్యాలు ఏమైనా చూపించబోతున్నారా లేకపోతే ఏంటి? అఘోరానే లేదు, ఎల్లూరి శ్రీనివాస అనాలే కదా మీరన్నా. అఘోర తత్వానికి మీరు ఎల్లూరి శ్రీనివాస అని పిలవాలి. సోమవారం రుజువులతో పాటు మీ ముందుంటాను. ఆల్రెడీ రుజువులు కొన్ని వచ్చాయి కానీ ఇంకొంచెం రుజువులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఆ రుజువులన్నీ రావాలి
కాశీ నుంచి మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు, అఘోరా గారు. ఆయన ఎంత బాధపడుతున్నారు. నేను ఆయన రాత్రి నిన్న 1 గంటల దాకా మాట్లాడుకున్నాం. 1-2 గంటల వరకు. ఎందుకమ్మా ఈ సంభాషణ? ఒకసారి ఆలోచించండి. ఒక ఆడబిడ్డ కోసమే కదా